హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఏ వ్లాగ్స్. టుడే మన రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి ముందుగా ఏమేం కావాలో చూద్దాం. ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి బీన్సు, ఆనియన్సు, క్యారెట్టు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. బీన్స్ ఒక 4, 5 తీసుకున్నాను. 1 క్యారెట్, 1 ఆనియన్, 3 చిల్లీ తీసుకున్నాను. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక మనం రైస్ని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ముందుగా రైస్ ఈ విధంగా బాయిల్ చేసుకున్నాక రైస్ మొత్తం కుక్ అయ్యాక రైస్ని మనం ముందుగానే గంజి వంపుకోవాలి. ఎక్కువగా మెత్తగా కావద్దు. పొడి పొడిలాడితేనే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా వస్తుంది. రైస్ కుక్ చేసి పక్కకు పెట్టుకున్నాక ఒక బౌల్లో ఒక 5, 6 ఎగ్స్ తీసుకొని, అంటే మీరు ఎగ్స్ ఎంతమంది ఇంట్లో క్వాంటిటీని బట్టి తీసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని మనం బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. బ్లెండ్ చేశాక ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో పోయాలి. అందులో పోసి అటు ఇటు కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఏం వేయకుండానే ఓన్లీ ఎగ్స్నే మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లో తీసుకున్నాక అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా ఆయిల్ పోసుకొని మనం గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ కొంచెం మంచిగా మగ్గాక, పచ్చిపచ్చిగా లేకుండా గ్రీన్ చిల్లీ కొంచెం వేడై మంచిగా మగ్గాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మగ్గే వరకు కొద్దిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అటు ఇటు కొంచెం వేయించాలి. వేయించాక అందులోనే మనం ఇందాక చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని, క్యారెట్ని వేసుకోవాలి. బీన్స్, క్యారెట్ వేసుకొని వాటిని కాసేపు కుక్ చేసుకోవాలి. క్యారెట్ కొద్దిగా కుక్ అయ్యే వరకు వాటిని ఈ విధంగా కుక్ చేయాలి. కుక్ చేశాక మనం అందులోనే మన కొద్దిగా వెండుకారం, ఇందాక పచ్చిమిర్చి వేసాం కదా, అవి కొన్నే వేసాం కదా, కొద్దిగా వెండుకారం కూడా వేసుకోవాలి. వెండుకారం, సాల్ట్ వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం అందులో బాగా కలుపుకొని క్యారెట్ ముక్కలు మంచిగా కుక్ అయ్యే వరకు కలపాలి. అందులోనే కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని ఒక బేషన్లోకి ఈ విధంగా విప్పి పెట్టుకోవాలి. అన్నం అలాగే వేస్తే ముద్దలు ముద్దలుగా వస్తుంది కాబట్టి పొడి పొడిగా విప్పి పెట్టుకొని ఆ కడాయిలో రైస్ని వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా రైస్ వేసుకొని కలుపుకుంటూ మిగతా రైస్ మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఆ రైస్ కొంచెం మంచిగా వేడయ్యే వరకు, ఆల్రెడీ మనం ఉడకబెట్టిన వేడి రైసే వేసాము. ఇంట్లో చద్దన్నం ఉంటే కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. కలుపుకున్నాక ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. ఎగ్స్ని వేసాక అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆ లుకింగ్ వెరీ నైస్. టుడే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.